హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ ఇవ్వబోయే ఫోక్ సాంగ్ వచ్చేసి మంజులో మాట్లాడిపోతా అనేసి ఈ ఫోక్ సాంగ్ ను మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక మన వెంకట్ అజ్మీర్ అన్న గారు అండ్ మాధురి రాథోడ్ గారు యాక్ట్ చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే గనక మాధురి రాథోడ్ గారు ఫ్యాన్స్ అండ్ వెంకట్ అజ్మీర్ అన్న గారు ఫ్యాన్స్ తప్పకుండా ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేస్తారనేసి చెప్పచ్చు. అంత బాగుంది అన్నట్టుగా. ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ విషయానికి వచ్చినట్టయితే గనక అమ్మాయి అబ్బాయి చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. అమ్మాయి వచ్చేసి ఏడేడు అంతరాల బంగుల మీద ఉన్న మంజులను ఇతను ప్రేమిస్తా ఉంటాడు అన్నట్టుగా మన హీరో గారు అయినట్టు అజ్మీర్ అన్న గారు. సో వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రేమ అనుభవాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఈ సాంగ్ అంతా కంటిన్యూషన్ గా నడిచిపోవడం జరుగుతుంది అన్నట్టుగా. చాలా అద్భుతంగా చూపించడం కూడా జరిగింది. ఇందులో స్పెషల్ గా వచ్చేసి ఈ కొరియోగ్రఫీ చాలా బాగుందండి. అలాగే వచ్చేసి మన మాధురి రాథోడ్ మేడం గారి కంటే కనుక మన వెంకట్ అజ్మీర్ అన్న గారు చాలా బాగా చేశారనేసి చెప్పొచ్చు అన్నట్టుగా. తనతోనే ఈ సాంగ్ చాలా వరకు కనిపిస్తుంది అనేసి చెప్పొచ్చు. నాకైతే వెంకట్ అజ్మీర్ అన్న గారే కనబడడం జరిగింది అన్నట్టుగా. సో ఎక్కడో కొద్దిగా మాధురి రాథోడ్ గారు డౌన్ అయినట్టుగా అనిపించింది అన్నట్టుగా. సో ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే చాలా బాగుందండి. ఈ సాంగ్ ఇంత పెద్ద హిట్ అయిందంటే ఈ సాంగ్ సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్, యాక్టర్స్, కొరియోగ్రాఫర్స్, ఎడిటర్, లిరిక్స్ రైటర్స్ యొక్క పూర్తి ఎఫర్ట్స్ ఉందనేసి చెప్పచ్చు. అయితే ఈ సాంగ్ కు ఇంత అందమైన లిరిక్స్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక చింతల్పేట్ రవి గారు ఈ సాంగ్ కు అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారండి. అయితే ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించిన వారు మన వెంకట అజ్మీర్ అన్న గారే ఈ సాంగ్ స్వయంగా మ్యూజిక్ చాలా బాగా అందించడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ కు పాడిన వారు ఎవరనేసి అంటే గనక నరసింహులు గారు అండ్ శ్రీనిధి మేడం గారు పాడటం జరిగింది అన్నట్టుగా. ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన వారు ఎవరనేసి అంటే గనక మన శ్రీకాంత్ లీడింగ్ వాయిస్ గారు చేయడం జరిగిందండి. ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే చాలా బాగుందండి. చెప్పాను కదా, ఈ సాంగ్ మొత్తం మన వెంకట అజ్మీర్ అన్నయ్య గారే ఎఫర్ట్ మొత్తం కనపడింది అనేసి చెప్పొచ్చు. చాలా బాగా అంటే చాలా బాగా చేశాడు. నాకైతే ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుంది అనేసి నేను మీ ముంగడికి తీసుకురావడం జరిగింది. మీరు తప్పకుండా చూడండి, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.